బాబు జై బాబా చిన్నారి గారి అన్నాడు గారు కొద్దిగా సార్ ఒకసారి అలా ఓకే అందరూ పడతాం సార్ ఓకే సార్ నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు మీ పక్కన సార్ అట్లా ఏమన్నా కాయలే ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా మా కార్యకర్తలందరూ ఎన్నికల సమయంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడాలి, ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రతి గ్రామంలో అనేక మంది కార్యకర్తలు అనేక రకాలుగా మొక్కులు భగవంతుని మొక్కుకోవడం, ఆ మొక్కులు తీర్చడం అనేది
ఇంకా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామ దేవత ఏదైతే బులిబాపురమ్మ తల్లి ఉందో ఆ తల్లి దగ్గర తులాభారాన్ని ఇక్కడ నాయకులందరూ మొక్కుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఆ మొక్కుని తీర్చుకోవడం జరిగింది. మరి గతంలో 2014-19 మధ్యకాలంలో అప్పటి రాజ్యసభ సభ్యులు శ్రీ కొణిదెల చిరంజీవి గారు ఈ గ్రామానికి 3 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఆ బులిబాపురమ్మ తల్లి ఆలయాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం, ప్రతిష్ఠ చేసుకోవడం కూడా జరిగింది. మొట్టమొదటిగా ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ గ్రామంలో దాదాపు 61 లక్షలతో వివిధ కార్యక్రమాలను ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో చేసుకోవడం జరిగింది. 9 మాసాల కూటమి ప్రభుత్వ హయాంలో ఒకే ఒక్క గ్రామంలో 61 లక్షలు చేసాం అంటే ఇవాళ ప్రభుత్వం ఏ దశలో ఏ దిశలో ముందుకెళ్తా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి సంక్షేమం మేళవించి ఒక సుపరిపాలన అందించాలనే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో నరేగా నిధులతో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం గ్రామాల్లో చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో ఇప్పటికే 2 సీసీ రోడ్లని నిర్మాణం చేసుకుని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటూ మరొక 4 సీసీ రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ గ్రామంలో తాగునీటికి తీవ్రమైన సమస్య ఉంది. అటువంటి పరిస్థితుల్లో 4 లక్షల రూపాయలతో ఇక్కడ ఒక RO ప్లాంట్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ను కూడా ఇవ్వడం, వాటిని వాళ్ళ ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో ఈ గ్రామం రావాలంటే చింతపల్లి నుంచి దుర్భరంగా ఉన్న పరిస్థితి. R&B రోడ్డు గోతులమయంగా మారిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇవాళ దాన్ని ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి 40 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి అతి తొందరలో ఆ రోడ్డును కూడా పునర్నిర్మాణం చేయడానికి కూడా ప్రతిపాదనలు ఇచ్చాం. తప్పనిసరిగా అది కూడా మంజూరు అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఇవాళ ఒక 9 మాసాల కాలంలో నియోజకవర్గం మొత్తం మీద 4 మండలాల్లో దాదాపుగా 90 కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి పనులు చేశాం. మరి గత 5 సంవత్సరాల పాలకులు 5 సంవత్సరాల్లో ఎంత చేశారు, ఈ 9 మాసాల్లో కూటమి ప్రభుత్వం ఎంత చేసింది, దానిపైన బహిరంగ చర్చకు రావడానికి సిద్ధపడమని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఊరికనే సోలో వీడియోలు చేసుకోవడం కాదు, 4 గదుల మధ్య కూర్చుని వీడియోలు ఇవ్వడం కాదు. ప్రజల మధ్యకు వచ్చి ఆనాడు జరిగిన అభివృద్ధి, ఈనాడు జరిగిన అభివృద్ధి దానిపైన ఒక బహిరంగ చర్చ చేస్తే సమంజసంగా ఉంటుంది. ఇవాళ రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలు చేయడం జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. ప్రజల అవసరాలు తీర్చడం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కూటమి నాయకులందరినీ, సంపర గ్రామానికి చెందిన కూటమి నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు.